మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనము. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిని మన మీద ప్రకాశింపజేసి మనల్ని కరుణించే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనికరము చూపే దేవుడుగా ఉంటున్నాడు. దయ చూపిస్తాడు, జాలి చూపించే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. శత్రువుల చేతుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. శత్రువులపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు తొలగించి అనుకూల పరిస్థితులుగా దేవుడు మార్చే దేవుడుగా ఉంటున్నాడు. మారాలంటే ఒక చేదైన అనుభవాల గుండా నడిపించి మధురంగా దేవుడు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు. మన యొక్క ఆశలు దేవుడు నెరవేరుస్తాడు. హృదయ వాంఛలను దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు. కష్ట సమయంలో మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. దేవునందు ఆసక్తి కలిగి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రతి దినం కూడా దేవుడు చాలా మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుడు మనకు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు. మన పక్షంగా ఉండి కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మాటలో ఎంతో శక్తి ఉంది, బలం ఉంది. దేవుడు ఒక మాట సెలవిస్తే అది జరుగుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా మన పట్ల నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మాటలో జీవం ఉన్నది. మనల్ని జీవింపజేసే మాట ఉన్నది. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. పడిపోయిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించే వారిగా, దేవుని కనపరిచే వారిగా మనము ఉండాలి. దేవుడిసిన మేళాన్ని బట్టి దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. తల్లి వలె ఆదరిస్తా, తండ్రి వలె మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క కోరికలను దేవుడు సఫలపరుస్తాడు. దేవునందు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. దేవునికి అసాధ్యమైనంటూ ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా దేవుడు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. సన్నిధి కాంతి నాయన ప్రకాశింపజేసి ప్రభా, మమ్మల్ని ప్రభా కరుణించే దేవుడవు ప్రభా, కాపాడే దేవుడవు నాయన. మా మీద ఎంతగానో కనికరం చూపిస్తున్న దేవుడు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన. తన్ని మా మీద జాలి, దయ, తన్ని కరుణ చూపిస్తున్న దేవుడవు ప్రభానికి స్తోత్రాలు నాయన. తన్ని మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు, ధైర్యపరుస్తున్న దేవుడవు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. తన్ని నీకు స్తోత్రాలు నాయన. సమృద్ధిని అనుగ్రహించేవాడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. కష్ట సమయంలో ప్రభా తండ్రి మాకు తోడుగా ఉండేది వాడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి మాకు జయం అనుగ్రహించేవాడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయా నీకు వందనాలు ప్రభా. దేవ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ప్రభా తొలగించి తండ్రి అయా అనుకూలంగా తన్ని మార్చే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఒక మీరు చేయవాడో తండ్రి, ఒక సహాయం చేయవాడో నానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మేము నీ మీద ఆశ పెట్టుకోవడానికి సహాయం చేయ ప్రభా. దిశలో కనిపెట్టి నాయన ప్రార్థించే నాయన కృప మాకు దయచేయండి అయ్యా. స్తోత్రాలయ్యా తండ్రి. ఏసయ్యా నీకు వందనం. చేసే కార్యాలకు మీరు చూడాలి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి మా జీవితాల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. నీ మాటలో శక్తి ఉంది ప్రభా, జీవం ఉంది ప్రభా, బలం ఉంది అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. ఆరోగ్యంతో స్వస్థపరచండి అయ్యా. తండ్రి వాళ్ళ సమస్యలు ఉన్నారో దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి. వారికి అప్పు తెచ్చి ఆశ్రయించు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అతిగా నన్ను కరుణించే దేవుడు అంటున్నాడు. రోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించుగాక. ఆమేన్.